వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. లవ్ జిహాద్ అంటే పచ్చ జెండాలు, జాలీ టోపీలు, కళ్ళకి కాటుక పెట్టుకొని చేస్తారు అనుకుంటే పొరపాటే. క్లీన్ షేవ్, మంచి హెయిర్ స్టైల్, మంచి బట్టలు, బైక్తో అత్యంత ప్రియమైన మాటలతో ప్రారంభమవుతుంది. లవ్ జిహాద్లో ముందు వాళ్ళు హిందూ అమ్మాయి మనస్సు, తర్వాత శరీరాన్ని గెలుస్తారు. వాడు వేసుకున్న చెడ్డీ మొదలు అన్నీ కిరాయివే. దీని వెనుక పెద్ద వ్యవస్థే ఉంటుంది. లవ్ జిహాద్ అంటే ఎక్కడో కేరళ, హైదరాబాద్లోనే జరుగుతుంది అనుకునేవారు ఇప్పుడు మన ఇంట్లో, మన ఊర్లలో కూడా జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. మన ఊర్లో కరెంటు, ప్లంబింగు, మెకానిక్ ఇలా సొంత వృత్తులు చేసుకునేవాడే ప్రారంభిస్తాడు. ఒక్కడే 5 మందిని టార్గెట్ చేసి మరీ చేస్తాడు. ముస్లిం యువకులే లవ్ జిహాద్ చేస్తారు అనుకోకండి. 70 ఏళ్ల వృద్ధుడు కూడా 10 ఏళ్ల హిందూ మహిళ నుంచి మొదలు 70 ఏళ్ల స్త్రీ దాకా ఎవ్వరిని వదిలిపెట్టాడు. డ్రైవర్లుగా ఇంట్లో చేరి తల్లిని, బిడ్డని ఒకరికి తెలియకుండా ఒకరిని లొంగ తీసుకున్న సంఘటన ఇందూరులో కూడా కనిపించింది. ఇలా కొన్ని వందల లవ్ జిహాద్ కేసుల్లో విచారిస్తే వాడు డ్రైవర్ గానో లేక ఇంట్లో వాచ్మెన్ గానో ఆ ఇంటిలో చేరిన వాడో అని తెలుస్తోంది. ఆటో డ్రైవర్లు చేసిన లవ్ జిహాద్ కేసులకైతే అసలు లెక్కే లేదు. పండ్లు అమ్మేవాడు నలుగురిని ట్రాప్ చేశాడంటే నమ్ముతారా? అది కూడా ఇందూరులో చాలా చోట్ల ఇలాంటివి జరిగాయి. లవ్ జిహాద్ చేసే ముస్లిం యువకులకు ఉచితంగా బట్టలు, బైకులు, లాడ్జిలో 5 స్టార్ భోజనం, అలాగే పాకెట్ మనీ ఉచితంగా ఇచ్చే దాతలు వందలాది మంది ఉన్నారంటే మీకు నమ్మకం కావట్లేదా? కానీ అది నమ్మక తప్పని నిజం. హిందూ అమ్మాయిని హోటల్కి తీసుకువస్తే మొత్తం ఫ్రీ, సినిమాకు తీసుకెళ్తే టికెట్స్ ఫ్రీ, షాపింగ్కి తీసుకొస్తే బట్టలు ఫ్రీ, లాడ్జికి వస్తే రూమ్ ఫ్రీ, వేరే రాష్ట్రాలకు విహారయాత్రలకు తీసుకువస్తే సర్వం ఫ్రీ. ఇదంతా కేరళలో కాదు, అనేక రాష్ట్రాలలో జరుగుతోంది. దాదాపు అన్ని జిమ్ సెంటర్లలో ట్రైనర్ వాడి, కుమార్ గల్లీలో మన హిందూ స్త్రీలకి చేతికి మెహందీ పెట్టేవాడు వాడే. సో తస్మత్ జాగ్రత్త. కొన్ని వందల గ్రామాల్లో ఈ రోజుకి మన మహిళలకి గాజును తొడిగేది వాళ్ళే. హోటళ్లు, జొమాటోలు, క్యాబ్లు, ఆటో డ్రైవర్లు ఇలా ఒక్కటేమిటి, మన నిత్య జీవితంలో సగానికి పైగా పనులకు మనమే వాళ్ళకి మార్గం సుగమం చేశాం. మన ఇంట్లో ఆడవాళ్ళని వాడికి అప్పనంగా అప్పచెప్పేస్తున్నాం. ఈ తప్పెవరిది? మనది కాదా? ఇంకా ఈ మధ్య దారుణం ఏంటంటే మన హిందూ ఇండ్లలో ఫంక్షన్లు, పెళ్లిళ్ళు అయితే మన ఆడవాళ్లకు చీరలు కట్టేది వాడే, మేకప్ వేసేది వాళ్ళే. ఈ పనులు చేయడం కోసమే మనమే వాళ్ళను బుక్ చేసుకుంటున్నాం. మన ఇంట్లో స్త్రీలను వాడికి బుక్ చేసి ఇస్తున్నాం. నగరాల్లో అయితే మన హిందూ మహిళలకు మత్తును అలవాటు చేసేది వాళ్ళే, చివరికి మత్తుకు బానిసలుగా మార్చేది వాళ్ళే, మత్తులో ముంచేది, మందిచ్చేది వాళ్ళే. డేటింగ్ యాప్స్, ఫ్రెండ్షిప్ యాప్స్ పేరుతో ఇన్స్టాగ్రామ్ ఇలా మొత్తం సోషల్ మీడియాలో హిందూ అమ్మాయిలు, మహిళలే టార్గెట్ గా పెద్ద ఉద్యమం నడుస్తుంది. ఆఫ్తాబ్ చేతిలో హతమై ఫ్రిడ్జ్ లో 32 ముక్కలైన శ్రద్ధతో సహా లక్షలాది మంది హిందూ అమ్మాయిలు ఈ యాప్స్ ద్వారానే లవ్ జిహాద్ వలలో పడుతున్నారు. ఆఫ్తాబ్ ఒక్కడినే శ్రద్ధ కాకుండా మరో 23 మంది హిందూ అమ్మాయిలతో డేటింగ్ యాప్స్ ద్వారా సంబంధం ఉంది అనేది పోలీసులు వెల్లడించిన వాస్తవం. ఈ యాప్స్ రుచిలో కోట్ల మంది హిందూ అమ్మాయిలు ఉన్నారంటే మీరు నమ్ముతారా? ముఖ్యంగా బతుకు తెరువు కోసం గల్ఫ్ వెళ్లిన వారి భార్యలు, కూతుర్లు వీళ్ళ టార్గెట్. ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ గా ఎంచుకుంటారు. సాఫ్ట్వేర్ కంపెనీల్లో అందంగా కనిపిస్తూ లక్షల మంది హిందూ అమ్మాయిల్ని చెరవేశారు. కానీ ఒకటి మాత్రం నిజం, లవ్ జిహాద్కి కారెవ్వరు అనర్హం. 10 సంవత్సరాల అమ్మాయి నుంచి 50 ఏళ్ల మహిళ దాకా అందరూ వారికి కావాలి. ఇదంతా చేస్తే వాళ్ళకి ఏం వస్తుంది అనే అనుమానం మీకు రావచ్చు. సింపుల్, హిందువుల సంఖ్య తగ్గుతుంది. ఈ హిందూ మహిళ ముస్లిం అవుతుంది కాబట్టి ఆవిడ కలిగే సంతానం ముస్లిం అవుతారు. హిందూ పురుషులకు భార్యలు ఉండకూడదు, దొరకకూడదు. అలా దొరకని స్థితిలో వాడు భార్య కోసం మతం మార్చుకోవడానికి కూడా సిద్ధపడతాడు. హిందువుల కూతుర్లు, భార్యల ఆస్తులు, సంపాదన వాళ్ళ సొంతం అవుతుంది. హిందువుల జనసంఖ్య తగ్గాలంటే ముందు హిందూ ఆడవాళ్ళ సంఖ్య తగ్గాలి. ఆ హిందూ ఆడవాళ్ళను లొంగ తీసుకున్న అనంతరం వాళ్ళతో కలిసి వీళ్ళు కనే సంతానం అంతా ముస్లింలు అవుతారు. తద్వారా ఏ దేశంలో హిందూ జాతి లేకుండా చేయాలనేది వారి లక్ష్యం. హిందూ పురుషులు జీవితం అంతా కష్టపడి ఆస్తులు సంపాదిస్తారు. వాడు కేవలం మన ఇంటి పిల్లను చేసుకుని ఆ ఆస్తిని అప్పనంగా అనుభవిస్తాడు. చివరికి నిన్నే తన్ని తరిమేస్తాడు. ఇది నిజం, ఇదే నిజం. చదువు కోసం గ్రామాల నుంచి నగరాల్లో, హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలు, తండ్రి లేని అమ్మాయిలు, నలుగురు కలిసి రూమ్ తీసుకొని ఉంటున్న అమ్మాయిలు, చిన్న చిన్న సమస్యల్లో ఉన్న మహిళలే వీళ్ళ టార్గెట్. ఇలా ఒకటి కాదు, అన్ని కోణాల్లో వాళ్ళ నెట్వర్క్ ఉంటుంది. దీన్ని ఆషామాషిగా తీసి పారేస్తే రేపు నీ కొంపే కొల్లేరవుతుంది. నిద్రపోతున్న హిందువులారా లేచి సావండి, లేకపోతే ఇక నిజంగా సావే దిక్కవుతుంది. బాగా డబ్బున్న వాడి కూతురు భార్య దగ్గర నుంచి అడుక్కు తినేవాడి కూతురు భార్య దాకా అందరూ వాళ్ళ టార్గెటే. ఎవడి స్థాయిలో వాడు ప్రయత్నించి పడేస్తాడు. నువ్వు జీవితం అంతా నానా తప్పులు చేసి సంపాదించిందంతా ఒక్క రాత్రిలో నీ కూతురే వాడికి దోచిపెట్టేస్తుంది. ఈ బాధ భరించలేక నీ గుండె ఆగిపోతుంది. అప్పుడు నీ కథ సుఖాంతం అవుతుంది. కేవలం హిందూ మహిళలే వీళ్ళ టార్గెటా? కాదు. హిందువులు మొదటి ప్రయారిటీ. క్రైస్తవులు, నాస్తికులు, సిక్కులు, జైనులు, పార్షులు ఒకరేమిటి,
ముస్లింలు కాని వారందరూ వాళ్ళ టార్గెట్. కాబట్టి మన ఇండ్లలో ఆడవాళ్ళను ఈ కుట్రను అర్థం చేయించండి. అర్థం కాకపోతే ది కేరళ స్టోరీస్ లాంటి సినిమాలు చూపించండి. ఇది ఈ రోజే ఇప్పుడే చేయాల్సిన పని, లేకపోతే ఇక అంతే. ఓ హిందూ మేలుకో. నీ తల్లి నుంచి మొదలుపెట్టి నీ తోబుట్టువులు, కూతురు, బంధువులు అందరికీ లవ్ జిహాద్ గురించి చెప్పు, అర్థం చేయించు. అర్థం కాకపోతే ది కేరళ స్టోరీ సినిమా చూపించు. నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకో, లేకపోతే ఫ్రిడ్జ్లోనో సూట్ కేసుల్లోనే రేపటి రోజు చూడాల్సి వస్తుంది. మనము మన పిల్లల్ని కాపాడుకోవడం మన కర్తవ్యం అనే విషయాన్ని ఒక హిందూగా ఎప్పటికీ మర్చిపోవద్దు. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.